Hi, welcome to Business Weekend. స్టాక్ మార్కెట్లు ఈ వారమంతా అత్యధిక స్థాయిల వద్ద నిరోధకాన్ని ఎదుర్కొన్నాయి. రోజువారీ ట్రేడింగ్లో రికార్డులు సృష్టించిన ముగింపులో మాత్రం ఆ స్థాయిలను నిలబెట్టుకోలేకపోయాయి. ఈ వారం స్టాక్ మార్కెట్లలో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా కనిపించింది. సెన్సెక్స్, నిఫ్టీలు గరిష్ట స్థాయిలను అధిగమించినా చివరికి వాటిని అధిగమించడంలో మాత్రం విఫలమయ్యాయి. శుక్రవారం ట్రేడింగ్లో సెన్సెక్స్ దాదాపు 49 పాయింట్లు లాభపడి 31,262 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. మరోవైపు నిఫ్టీ 21 పాయింట్లు లాభపడి 9,668 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ అత్యధిక గరిష్ట స్థాయి 9,709 పాయింట్లు నమోదు చేసింది కూడా ఈ వారమే. ఇండెక్స్ల వారీగా చూస్తే సెన్సెక్స్ దాదాపు ఫ్లాట్గా క్లోజ్ అవగా నిఫ్టీ మాత్రం వారం మొత్తం మీద 0.1% లాభపడింది. గత 4 సెషన్ల క్రితం బాగా నష్టపోయి రికవరీ బాట పట్టిన ఫార్మా సెక్టార్ ఈ వారం కూడా 2.7% లాభపడింది. మెటల్ ఇండెక్స్ 2.5%, నిఫ్టీ జూనియర్ 1.3% పెరిగాయి. ఇక ఇండెక్స్ను బాగా పుష్ చేస్తున్న నిఫ్టీ బ్యాంక్ ఓవరాల్గా 1.3% పెరిగింది. ఈ వారం ముగింపు కూడా అత్యధిక స్థాయి అయిన 23,567 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. ఇక స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.5%, మిడ్ క్యాప్ 0.3% లాభపడి తమ ర్యాలీ కొనసాగించాయి. అందులోనూ జీఎస్టీ రోల్అవుట్ నేపథ్యంలో పేజ్ ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్ అనూహ్యంగా లాభపడ్డాయి. వారం చివరి 2 సెషన్లలో పేజ్ ఇండస్ట్రీస్ దాదాపు 11% లాభపడింది. అంటే 2 రోజుల్లోనే 1,400 లాభాన్ని పంచింది స్టాక్. ఇక వీక్లీ గెయినర్ల విషయానికొస్తే వేదాంత స్టాక్ 4.35% లాభపడింది. మారుతి సుజుకి 2.97%, హిందాల్కో 1.86%, టాటా మోటార్స్ డీవీఆర్ 1.7%, టాటా స్టీల్ 1.61% పెరిగాయి. లూజర్లు చూస్తే టెక్ మహీంద్రా వారం మొత్తం మీద 2.67%, గెయిల్ ఇండియా 1.92% నష్టపోయాయి. గత వారం బాగా లాభపడ్డ ఐటీసీ స్టాక్స్లో ఈ వారం గరిష్ట స్థాయిల వద్ద ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. దీంతో ఈ స్టాక్ ఈ వారం 1.8% నష్టపోయింది. ఐటీ స్టాక్ విప్రోలో ఈ వారం కూడా అమ్మకాల ఒత్తిడి కనిపించింది. 1.64% నష్టపోయింది ఈ కౌంటర్. మిగిలిన స్టాక్స్లో టాటా గ్రూప్ కంపెనీ టాటా పవర్ 1.58% నష్టపోయింది. ఈ వారమే ఆర్బీఐ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు లేకుండా పాలసీ ప్రకటించింది. అయితే ఈ నిర్ణయంపై కేంద్ర ఆర్థిక సలహాదారే విమర్శలు గుప్పించడం గమనార్హం. దీంతో ప్రభుత్వం వడ్డీ రేట్లు తగ్గించాలని సూచన పంపించిన విషయం బయటికి వచ్చినా ఆర్బీఐ గవర్నర్ మాత్రం ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా పాలసీ ప్రకటించారు. ఆర్బీఐ మెంబర్ ప్యానెల్ కమిటీ 2 రోజుల పాటు భేటీ అయినా వడ్డీ రేట్లు మాత్రం పెంచలేదు, తగ్గించలేదు. యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం ప్రకటించింది. క్రెడిట్ రిజర్వ్ రేషియో, రివర్స్ రెపో రేట్లను ఇప్పుడు వసూలు చేస్తున్న విధంగానే 4.66% కొనసాగించింది ఆర్బీఐ. అయితే బ్యాంకులకు నిధుల సమీకరణకు వీలుగా ఎస్ఎల్ఆర్ను 0.5% తగ్గించింది. దీంతో ఇప్పటిదాకా 20.5% ఉన్న ఎస్ఎల్ఆర్ 20%గా మారింది. 6 దఫాలుగా వడ్డీ రేట్లను మార్చకపోవటం విశేషంగా చెప్పాలి. దీంతోపాటు ఈ ఫైనాన్షియల్ ఇయర్ వృద్ధి రేటు 7.3%గా నమోదవ్వచ్చని కూడా ఆర్బీఐ ఎంపీసీ అంచనా వేసింది. గృహ నిర్మాణాలు జోరందుకునేందుకు ఆయా రంగ లోన్ల ప్రొవిజనింగ్ను తగ్గించింది. ఇది స్టాండర్డ్ అసెట్ ప్రొవిజనింగ్ 0.25% తగ్గగా రిస్క్ వెయిటేజీ కూడా తగ్గించింది ఆర్బీఐ. దీంతో హోమ్ లోన్లపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం కనిపిస్తోంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జీఎస్టీ దాదాపుగా జూలై 1 నుంచి అమలు కాబోతోంది. స్టాక్ మార్కెట్లో కూడా జీఎస్టీ ఎఫెక్ట్ బాగానే కనిపిస్తోంది. ఈ రకమైన పన్ను విధానం అమలు తర్వాత బాగా లాభపడతాయని కొన్ని స్టాక్స్పై అంచనాలున్నాయి. వాటిలో కొన్నిటిని ఇప్పుడు చూద్దాం. జీఎస్టీ ఖరారైపోయింది. బంగారం, బీడీ, టెక్స్టైల్ రంగంలోని వస్తువుల స్లాబ్లు కూడా కన్ఫర్మ్ అయ్యాయి. దీంతో కొన్ని రంగాల స్టాక్స్లో బాగా మొమెంటం కనిపిస్తోంది. వాటిలో ఆదిత్య బిర్లా ఫ్యాషన్స్ అండ్ రీటైల్, క్యాస్ట్రోల్ ఐటీసీ, టైటాన్ మహీంద్రా అండ్ మహీంద్రా, పేస్ ఇండస్ట్రీస్ వంటి వాటిలో కొన్ని వీటికి ప్రస్తుతం అమలవుతున్న పన్ను శాతం కంటే తక్కువ కేటగిరీలోకి మారడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ముందు చెప్పిన స్టాక్స్లో ఆదిత్య బిర్లా ఫ్యాషన్స్ సంగతే చూస్తే ఇప్పటిదాకా ₹1,000 పైనే ఉన్న ఉత్పత్తులపై 18% పన్నుండేది. ఇప్పుడది 12%కి తగ్గింది. దీనికి తోడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా దక్కనుంది.
ఈ రెండు అంశాల కారణంగా ఏబీ ఫ్యాషన్స్ రానున్న రోజుల్లో కంపెనీ స్టాక్ ప్రైజ్లో ర్యాలీ రావచ్చని అంచనా. దీంతో ఇప్పటికే 52 వారాల గరిష్ట ధరని ఈ స్టాక్ తొందరలోనే ₹200 మార్కును తాకే అవకాశం కనిపిస్తోంది. బ్రాండెడ్ లూబ్రికెంట్ సెగ్మెంట్లో లీడర్ అయిన క్యాస్ట్రోల్ రానున్న రోజుల్లో ఇన్వెస్టర్లకు లాభాలు పంచే వీలుంది. జీఎస్టీ స్లాబ్లో లూబ్రికెంట్లపై తక్కువ పన్ను పరిధి విధించడమే ఇందుకు కారణం. గత క్వార్టర్లో ఫ్లాట్ మార్జిన్ రిపోర్ట్ చేసిన క్యాస్ట్రోల్ జీఎస్టీ అమలు తర్వాత లాభదాయకతను పెంచుకుంటోందని అంచనా. జీఎస్టీ రోల్అవుట్తో ఇప్పటిదాకా సిగరెట్ సంబంధిత ప్రొడక్ట్స్పై పడుతున్న పన్ను మీద పన్ను ఇక ఉండదు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే అనలిస్టులు ఐటీసీ స్టాక్ మరింత లాభాల్ని పంచుతుందని అంచనా వేస్తున్నారు. 5 ఏళ్ల పాటు ఎక్సైజ్ డ్యూటీ మారదనే కన్ఫర్మేషన్ కూడా ఐటీసీకి కలిసొస్తోంది. ఎర్నింగ్ పర్ షేర్ 8 నుంచి 22% పెరుగుతుందని ఇప్పటికే పలు సంస్థలు అంచనా వేస్తున్నాయి. ₹300 దాటిన ఈ స్టాక్ ఇకపైన తన హవా సాగిస్తుందనే ఆశలు ఉన్నాయి. ఆటో సెక్టార్లో దిగ్గజ మహీంద్రా అండ్ మహీంద్రా ప్యాసింజర్ కార్ల ధరల్లో తగ్గింపుతో లాభపడుతుందని తెలుస్తోంది. జీఎస్టీ అమలు తర్వాత 3 నుంచి 4% వరకు ఈ రేట్లు తగ్గుతాయి. ట్రాక్టర్ సెగ్మెంట్లో లీడర్ అయిన M&M గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అండతో లాభాల పంట దున్నేస్తుందని అనలిస్టుల అంచనా. జీఎస్టీ అమలైతే పెరిగే స్టాక్స్ టెక్స్టైల్ రంగ స్టాక్స్. దీనికి తిరుగులేని ఉదాహరణ పేజ్ ఇండస్ట్రీస్. ఈ కంపెనీ ఉత్పత్తులపై గతంలో 9 నుంచి 10% పన్ను కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు కేవలం 5% పన్ను మాత్రమే కట్టాలి. అంటే సగం పన్ను భారం తగ్గినట్లే. ఈ న్యూస్తోనే చివరి 2 సెషన్లలో పేజ్ ఇండస్ట్రీస్ ₹1,400 లాభపడింది. మిడ్ క్యాప్ స్టాక్స్లో హెవీ వాల్యూడ్ స్టాక్గా అవతరించింది. క్రెడిట్ సూసీ ఈ స్టాక్కి టార్గెట్ ప్రైస్గా 12,000 నుంచి 15,000కు ఫిక్స్ చేసింది. ఆ రేటును కాస్త అధిగమించేసి ఇప్పుడు ₹16,242 వద్ద క్లోజ్ అవడం విశేషం. ఈ స్టాక్ జోరిక ఇప్పట్లో ఆగదు అనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటిదాకా చెప్పిన స్టాక్సే కాకుండా చాలా కంపెనీలు జీఎస్టీ అమలు కానున్న జూలై 1కి ముందే ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ స్టాక్స్లో గరిష్ట స్థాయిల వద్ద ప్రాఫిట్ బుక్ చేస్తున్నా తిరిగి ఆ ధరల్ని కూడా క్రాస్ చేస్తుండడం గమనార్హం. ఇలా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్తోనే మార్కెట్లు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఓవైపు స్టాక్ మార్కెట్లో రికార్డు స్థాయిలను తాకుతుంటే మరోవైపు లాభాల స్వీకరణ కూడా అదే స్థాయిలో జరుగుతుంది. ప్రత్యేకించి ప్రైవేట్ ఈక్విటీ ఫార్మ్స్లో ఈ ట్రెండ్ బాగా కనిపిస్తోంది. భారత మార్కెట్లలో వృద్ధిని అంచనా వేసిన ప్రైవేట్ ఈక్విటీ కంపెనీలు ఎఫ్టీఐలు స్టాక్ మార్కెట్లలో ముందే పెట్టుబడులు పెట్టాయి. అలా తమకి వనగూరిన లాభాన్ని ఎప్పటికప్పుడు వెనక్కి తీసుకుంటూ సంపద పెంచుకున్నాయి ఈ ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు. గత 3 నెలల్లో ఇలా ఈ సంస్థలు తమ ఇన్వెస్ట్మెంట్స్లో పాక్షికంగా కానీ మొత్తంగా కానీ వెనక్కి తీసుకుంటున్నాయి. బాగా లాభాలొచ్చిన స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ చేయడంతో పాటు కొత్త ఈక్విటీల్లో రీఇన్వెస్ట్ కూడా చేస్తున్నాయి. ఈ ఏడాది 6 నెలలు ముగిసేసరికి ఐపీఓలు దాదాపు ముగిశాయి. వీటిలో కూడా ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు బాగానే పెట్టుబడి పెట్టాయి. ఇక వీటిలో వాల్యూ పీక్ దశకు చేరుకుంది అని అనుకున్న కంపెనీల్లో తమ పెట్టుబడి వెనక్కి తీసుకోవడం ప్రారంభించాయి. ఉదాహరణకు డయాగ్నోస్టిక్ సేవలందించే చైన్ కంపెనీ థైరోకేర్ విషయమే తీసుకుంటే లాక్ ఇన్ పీరియడ్ ముగియడంతో ఈ ఏడాది మే నెలలో ఈ కంపెనీ నుంచి పీఈ సంస్థలు వైదొలగడాన్ని గమనించవచ్చు. సమరా క్యాపిటల్, సిఎక్స్ పార్ట్నర్స్, నార్వెస్ట్ వెంచర్స్ పార్ట్నర్స్, ఎమర్జింగ్ ఇండియా ఫండ్ వంటి సంస్థల లాక్ ఇన్ పీరియడ్ ఈ ఏడాది మేతో ముగిసింది. ఇక ఎస్హెచ్ ఖేల్కర్ అండ్ కో కంపెనీలో తన స్టాక్స్లో 7.5% పైగా వాటా అమ్మేసింది బ్లాక్ స్టోన్. ఈ వాటా విలువ 334 కోట్లు. అలానే ఈ మధ్యకాలంలో బాగా పెరిగిన అపోలో హాస్పిటల్స్లో మారిషస్కు చెందిన ఇంటిగ్రేటెడ్ హెల్త్ కేర్ హోల్డింగ్స్ కూడా తన వాటా విక్రయించింది. ఈ డీల్ వాల్యూ 830 కోట్లు. ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో దూసుకుపోతున్న క్యాపిటల్ ఫస్ట్ కంపెనీలోనూ క్లోవర్డెల్ 2.5% ఈక్విటీని విక్రయించింది. మరో డయాగ్నోస్టిక్ చైన్ డాక్టర్ లాల్ పేత్స్లో పెట్టుబడి పెట్టిన వెస్ట్ బ్రిడ్జ్ క్రాస్ఓవర్ 1.56% వాటా విక్రయించేసింది. ఈ మధ్యనే నష్టాల పాలైన అదానీ ఎంటర్ప్రైజెస్లో క్రెస్టా ఫండ్ 74 లక్షల షేర్లు విక్రయించింది. బాగా రేట్లు పెరిగి హై వాల్యుయేషన్స్లో కనిపిస్తున్న ఇంకొన్ని స్టాక్స్లోనూ కొన్ని ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు ఇదే వ్యూహాన్ని అమలు చేయబోతున్నాయి. 2017 ప్రారంభం నుంచి సెన్సెక్స్ 18% లాభపడగా 52,000 కోట్ల పెట్టుబడి ఎఫ్ఐఐలవి కాగా టీఐఐలవి 32,000 కోట్లు. ఈ సమయంలో 42 ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు 28,900 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. ఇవన్నీ కూడా ఐపీఓల ద్వారానే కావటం గమనార్హం. ఇప్పుడైతే మార్కెట్లలో ర్యాలీ ఉంది. దానికి తోడు కంపెనీల వాల్యుయేషన్ కూడా భారీగా పెరగడంతో ఈ సంస్థలపై రిటర్న్ ఆన్ క్యాపిటల్ ప్రెజర్ కూడా ఎక్కువ అవుతుంటుంది.
అందుకే లాభాలు పంచిన స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అవుతున్నారు అనేది మరో వాదన. లాభాలు వచ్చినప్పుడు దాన్ని స్వీకరించకుండా ఉంటే, నష్టాల పాలైనప్పుడు ఎగ్జిట్ ఆప్షన్ కనబడక కాలయాపన చేయాల్సి రావడం మరో కారణం. కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగంలో ఉన్న డాలర్ ఇండస్ట్రీస్ అవుట్ స్టాండింగ్ రిజల్ట్స్ ప్రకటించింది. మొత్తం ఏడాది పరంగా చూస్తే 906 కోట్ల ఆదాయం సాధించగా మొత్తం నికర లాభంలో దాదాపు 65% వృద్ధి సాధించింది. ఇన్నర్వేర్ కంపెనీ డాలర్ ఇండస్ట్రీస్ ఈ ఏడాది మంచి ప్రగతి సాధించింది. ఈ ఏడాదే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన ఈ కంపెనీ మొత్తం టర్నోవర్ 906 కోట్లు నమోదు చేసింది. Good evening, ladies and gentlemen. 2016-17, the Indian housing industry experienced its most challenging year. Demonetization induced weaknesses, higher raw material prices, weaker revenues, low profits. దేశంలోనే 400 టన్నుల స్పిన్నింగ్ కెపాసిటీ కలిగిన ఏకైక సంస్థ డాలర్ ఇండస్ట్రీస్కి ప్రతి నెల 10 లక్షల మీటర్ల క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ సామర్థ్యం ఉంది. దీంతో పాటు డాలర్ ఇండస్ట్రీస్ విండ్ పవర్ రంగంలో కూడా అడుగుపెట్టడం విశేషం. Result for the financial year 16-17. So the gross revenue of the company stood at 906 crores in the financial year 17, which is increased by 9.15% as compared to 830 crores in financial year 16. The operating profit or the EBITDA increased by 36.74. The other income stood at 86.17 crore, increases by 4.28% as compared to the last year. The net profit is at 43.46 crore, marginal, a very phenomenal jump of 64.95% from the last year. హౌజరీ ఇండస్ట్రీలో 15% మార్కెట్ షేర్ కలిగిన డాలర్ ఇండస్ట్రీస్ ఈ మధ్యనే నైజీరియా మార్కెట్లోకి ప్రవేశించింది. దీంతో పాటు దేశమంతటా విస్తరించేందుకు ఈ కామర్స్ ప్లాట్ఫామ్పై అడుగుపెట్టనుంది. రెసిడెన్షియల్ ప్రాజెక్టుల నిర్మాణంలో హైదరాబాద్లో సత్తా చాటుతున్న సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ త్వరలో బెంగళూరు, చెన్నై, విశాఖ ప్రాంతాలకు కూడా విస్తరించబోతుంది. ఇకపై రెసిడెన్షియల్ ప్రాజెక్టులతో పాటు హాస్పిటాలిటీ సెగ్మెంట్లోకి కూడా అడుగుపెట్టబోతున్నట్లు వెల్లడించింది. త్వరలో హయత్ సంస్థతో కలిసి మూసాపేట్ ల్యాండ్లో 5 స్టార్ హోటల్ కూడా నిర్మించబోతున్నట్లు సైబర్ సిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ భాస్కర్ రెడ్డి తెలియజేశారు. రెరా, జీఎస్టీ అమలుతో నేపథ్యంలో బిల్డర్లపై 3 నుంచి 4% వరకు అధికంగా భారం పడొచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. సైబర్ సిటీ విస్తరణ ప్రణాళికలతో పాటు రెరా అమలు వల్ల ఈ ఇండస్ట్రీపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే అనేక అంశాలను భాస్కర్ రెడ్డి టీవీ5తో ప్రత్యేకంగా పంచుకున్నారు. హలో అండి, భాస్కర్ రెడ్డి గారు. ఇప్పటికే మీరు మూసాపేట్ అలాంటి దానిలో చాలా పెద్ద ప్రాజెక్ట్ చేపట్టారు. రెసిడెన్షియల్ స్పేస్లో అండ్ రియల్ ఎస్టేట్ స్పేస్లో ఇంకా సైబర్ సిటీని తర్వాత స్థాయికి తీసుకెళ్ళడానికి ఎలాంటి ప్రణాళికలు మీ ముందున్నాయి ప్రస్తుతానికి? ఇప్పుడు మూసాపేట్ ప్రాజెక్ట్లో ఫేజ్ 1, ఫేజ్ 2 సక్సెస్ఫుల్ ల్యాండ్ ఓవర్ చేసామండి. అక్కడ సోఫార్ కొన్న పర్చేసెస్ అంతా దే ఆర్ వెరీ హ్యాపీ. ఈ మధ్యనే మెరీనా స్కైస్ అని చెప్పి ఫేజ్ 3 చాలా వండర్ఫుల్గా 2 టవర్స్ విత్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్లబ్ హౌస్ తోటి ఆఫీస్ కాంట్రాక్టర్ బాంబే బేస్డ్ ఆర్కిటెక్ట్తో డిజైన్ చేయించి గుడ్ ల్యాండ్స్కేపింగ్ తోటి చేసి లాంచ్ చేసాం. చాలా ఎక్సలెంట్ రెస్పాన్స్ వచ్చింది. దాని తర్వాత ఇంకా ఫర్దర్ ఇంకో 20 acres ల్యాండ్ ఉంది. రాబోయే రోజుల్లో అందులో కూడా ఐటీ స్పేస్, కమర్షియల్, 1 5-star హోటల్, ఇంకా హై అండ్ రెసిడెన్షియల్ అలా ప్లాన్ చేసి ఆ మూసాపేట్ ఏరియాలో ఆ ఏరియానే ఒక గుర్తింపుగా తెస్తున్నాం. కూకట్పల్లి దాని హైటెక్ సిటీ మధ్యన లొకేషన్ ఇది ఎక్సలెంట్. మాకు వెనకాలలో 250 ఎకరాల చెరువులు లంగ్ స్పేస్ ఉంది. అట్లా ఆ సైట్ ఆ పాపులారిటీ తోటి ఎంతోమంది ఐటీ క్లయింట్స్, ఫార్మా క్లయింట్స్, జనరల్ క్లయింట్స్ అందరూ ఆ ప్రాజెక్ట్ను చాలా నచ్చారు. కాబట్టి వీఆర్ సక్సెస్ఫుల్ అవుతున్నాం. నెలకు యావరేజ్గా 40-50 ఫ్లాట్స్ అమ్ముతున్నాం. అలా ఆ ప్రాజెక్టు జరుగుతుందండి. దాంతోపాటు అమీన్పూర్లో లేక్ దగ్గరలో క్లియర్ ఈ మధ్యన ఎఫ్టీఎల్ అంతా క్లియర్ అయింది. అక్కడ ఇండిపెండెంట్ విల్లాస్ ప్లాన్ చేస్తున్నాం, ఒక 250 విల్లాస్. దాని తర్వాత కోకాపేట్లో సర్వీస్ రోడ్కు దగ్గర అక్కడ ఒక 1500 ఫ్లాట్స్ ప్లాన్ చేస్తున్నాం. తర్వాత బాగ్ మంకాల్లో ఒకటి హై అండ్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ ప్లాన్ చేస్తున్నాం. దెన్ బెంగళూరులో వైట్ ఫీల్డ్, దెన్ హూసూర్ రోడ్, దెన్ విశాఖపట్నంలో, దెన్ చెన్నైలో మంగాడ్ ఏరియా. అలా రెసిడెన్షియల్, విల్లాస్ అండ్ ఐటీ స్పేస్, స్ట్రీట్ షాపింగ్ అన్ని రెసిడెన్షియల్లో. దెన్ హాస్పిటాలిటీ, హయాత్తో టైప్ చేసిన హోటల్, ఇవన్నీ ఈ 2020 లోపల కంప్లీట్ చేయాలని ప్లాన్స్.
ఇంకా ఫర్దర్ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా వేర్ ఆన్ ది ప్రాసెస్. రాబోయే రోజుల్లో ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా ఎక్కడెక్కడి నుంచి సమీకరించాలని ఆలోచనలు ఉన్నాయి. పిఈ ఫండ్స్ ఏ కంపెనీస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి ప్రస్తుతానికి సైబర్ సిటీలో ఇన్వెస్ట్ చేయడానికి? ఇప్పుడు గోల్డ్మెన్ సాక్స్ అండి, వారు హైదరాబాద్లో ఎంతోమంది కంపెనీస్ తోటి ఇంటరాక్ట్ అయ్యి దే ఆర్ షార్ట్ లిస్టెడ్ బేస్డ్ ఆన్ అవర్ ల్యాండ్ బ్యాంక్ అండ్ మెరిట్ అండ్ ఎక్స్పర్టీస్ తోటి వాళ్ళు ఒక 195 crores ఇచ్చిండ్రు. దాంతో ఎన్నో మన కేవీబీ బ్యాంక్లో కొంత లోన్ తీసుకున్నాం. ఈ 2 ఇన్స్టిట్యూషన్స్ తోటి ఎగ్జిస్టింగ్ ఉంది, ప్లస్ ఎగ్జిస్టింగ్ మాకు వచ్చే అమౌంట్లతోటి వేర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటింగ్ అవర్ ప్రాజెక్ట్స్. ఫ్యూచర్లో మన జేపీ మోర్గన్, జేఎం ఫైనాన్షియల్స్ ఎంతోమంది వస్తున్నారు. వీఆర్ థింకింగ్ అండ్ ఇంకా ఇంతవరకు ఎడిషన్ తీసుకోలేదు. ఫండ్స్ ఈజ్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం అండి. ఏంటంటే టైమ్లీ కన్స్ట్రక్షన్ చేసి కంప్లీట్ చేస్తే ఫండ్స్ ఈజ్ నాట్ ఏ ఇష్యూ, బట్ వీఆర్ ఆల్సో స్లైట్లీ గోయింగ్ స్లో టు టేక్ ఫండ్స్. ఎండ్ కస్టమర్కి ఇప్పుడు జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ అనుకోవచ్చు, ఆ రెరా లాంటి ఇంప్లిమెంటేషన్ వల్ల ప్రోడక్ట్ కాస్ట్ ఎంతవరకు పెరగచ్చు అప్రాక్సిమేట్గా? అది ఇప్పుడు ఎగ్జాక్ట్లీ చెప్పలేమండి, ఎందుకంటే ఒకసారి రేట్ ఇంక్రీజ్ ఈ 2 రూల్స్ తోటి అని నేను చెప్పలేను. జిఎస్టీ ఈజ్ అ డిఫరెంట్ పార్ట్, బికాస్ ఎందుకంటే వాట్ ఎవర్ ట్యాక్సేషన్ యాజ్ పర్ గైడ్ లైన్స్ యూ హ్యావ్ టు పే టు ది గవర్నమెంట్. బట్ దాంతో కూడా మోర్ దెన్ 5% టెంటేటివ్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం 5% ఓవరాల్ కన్స్ట్రక్షన్ కాస్ట్ మీద పెరగబోతుంది. మూసాపేట్ లాంటి ప్లేస్లో ఒక 5-star హోటల్స్ బిల్డ్ చేద్దామని ఆలోచనలో అన్నారు. ఇది ఏ స్టేజ్లో ఉంది ప్రస్తుతానికి? ఎంతకాలం పాటు అది పట్టే అవకాశం ఉంది? ఒక హైదరాబాద్ అండ్ బెంగళూరు లాంటి ప్లేసెస్లోనే ఉందా? అండ్ హౌ ఇట్స్ గోయింగ్ టు టర్న్ అవుట్ యాక్చువల్లీ ఇప్పుడు మేము ఫస్ట్ ఫేజ్లో హైదరాబాద్లో సిగ్నేచర్ హయాత్ తోటి అగ్రిమెంట్ ఎంటర్ అయినండి. అగ్రిమెంట్ ఎంటర్ అయ్యి కూడా మోర్ దెన్ 6 months అయింది. బట్ విల్ టేక్ అనదర్ 3 to 4 years, ఎందుకంటే ఆ ఏరియా అంతా ఇప్పుడే అండర్ డెవలప్ అవుతున్నది. ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ తోటి ఆ ఏరియా ఈ హయాత్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ చాలా ప్లస్ పాయింట్ అవుతుంది ఆ ఏరియాకు. ఈ టైంకి మేము కంపెనీ ఈ స్థాయికి చేరుకోవాలని ఉంది, ఆర్ ఇంత లక్ష్యం ఉంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ని యూనిట్స్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాము, ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ అనుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ అనుకోవచ్చు, ఈ స్థాయికి వెళ్దాం అనుకుంటున్నాం, స్పెసిఫిక్ ప్రణాళిక ఏమైనా ఉందా మీకు? ఈ సైన్డ్ ప్రాజెక్ట్స్ అని 2020 కంప్లీట్ చేస్తే క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఇట్ విల్ బి 2 to 3 billion కంపెనీ కాబోతుంది. అలా రాబోయే రోజుల్లో దీన్ని చాలా గొప్ప కంపెనీగా అండ్ మోర్ దెన్ అన్నిటికంటే ఏంటంటే ఎంప్లాయ్మెంట్, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, మేము ఆ థియరీ బిలీవ్ చేస్తాం. ఈరోజు ఎక్స్పాన్షన్ కూడా మా స్వలాభం కంటే ఎక్కువ వీ హ్యావ్ టు గివ్ ఎంప్లాయ్మెంట్ టు ది యూత్ అండ్ వీ హ్యావ్ టు పే మ్యాక్సిమం ట్యాక్సెస్ టు ది గవర్నమెంట్. ఆ 2 సిద్ధాంతాల గురించి ఈ కంపెనీని బిగ్ వే ఎక్స్పాండ్ చేయాలనేది మా ఆలోచన. ఈ జిఎస్టీ రెరా లాంటివి ప్రస్తుతానికి చాలా టఫ్ ఇదైనప్పటికీ మేబీ ప్రైజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్ది గొప్ప ఇంపాక్ట్ ఉండొచ్చు, బట్ దిస్ ఈస్ ద బెస్ట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళ ఆలోచన. రంజాన్ సీజన్ అంటే హంగామా అంతా హలీం చుట్టే. మటన్, చికెన్, ఫిష్, వెజ్ అంటూ వివిధ రుచుల్లో హలీం నగరవాసుల్ని నోరూరిస్తోంది. అయితే రెగ్యులర్గా దొరికే మటన్, చికెన్తో పాటు ఇంతకు ముందెన్నడూ లేని ఫ్లేవర్స్లో హలీంను అందిస్తుంది సోడా బాటిల్ ఓపెనర్ వాలా. బాంబే ఇరానీ ఫుడ్స్కి ఫేమస్ అయిన సోడా బాటిల్ ఓపెనర్ వాలా హైదరాబాద్ బ్రాంచ్ రంజాన్ సీజన్లో గారు హండీ హలీం పేరుతో 11 రకాల హలీం ఫుడ్ లవర్స్కు పరిచయం చేసింది. వీటిలో రెగ్యులర్గా దొరికి మటన్, చికెన్, వెజ్ వెరైటీలతో పాటు ఫ్రాన్స్, డక్, టర్కీ హలీంను కూడా అందుబాటులో ఉండనుంది. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ TV5.